ఈ డిజిటల్ యుగంలో కూడా ఇప్పుడు దాదాపుగా భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇంత పెద్ద ఎత్తున కూడా కూటమికి వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. అదేవిధంగా మా పాణ్యం నియోజకవర్గ పరిశీలకునిగా 60,000 పైన సంతకాలు, బర్గాన్పల్లి నియోజకవర్గంలో కూడా 60,000 పైన సంతకాలు చేకరణ స్వచ్ఛందంగా అన్ని పార్టీలు, రైతులు, మహిళలు కూడా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నంద్యాల జిల్లాలో 3 సంవత్సరాలు అయింది ఒక మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ ఎంతో మందికి ఉపయోగపడతా ఉంది. సుదూర ప్రాంతమైన ఆదోనిలో కూడా మెడికల్ కాలేజ్ ఓపెన్ కాలేదు. అటువంటివన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఇవ్వడం జరిగింది. ఆదోని నుంచి కర్నూలుకి రావాలంటే పేద ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో అదే పాడేరు నియోజకవర్గం లాంటి మూలబడిన ప్రాంతాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి అక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే దాన్ని ప్రైవేట్ పరం చేస్తూ చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధ హామీల్లో కూడా అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఇప్పుడు ఒక 99 పైసలకే వందలాది ఎకరాలను కట్టబెడుతూ ఆయన అనూహ్యులకు కట్టుబెడుతూ ప్రభుత్వం పాలన నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను ప్రభుత్వ మెడికల్ కాలేజీని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. అందుకే 1 కోటి సంతకాలు దీన్ని రేపు 18వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా గవర్నర్ గారికి అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా పార్టీ వెళ్ళాలనే ఉద్దేశంతో ఉంది. దీన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. గుండం సూర్యప్రకాష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, పాణ్యం నియోజకవర్గ పరిశీలకులు. ఈరోజు మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలను తీసుకొస్తే ఆయన ఉన్న రోజులలో ఏ రోజు కూడా ఒక్క కాలేజ్ కూడా ఎక్స్టెన్షన్ చేసిన లేదు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ చేసి వాళ్ళకంతా డబ్బు సంపాదించి పెట్టాలా, వాళ్ళ కాపులకు వాళ్ళందరికీ డబ్బు సంపాదించి పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రైవేటీకరణ చేయడం జరిగింది. ఆ రోజు కూడా మన జగన్మోహన్ రెడ్డికి మా సెంట్రల్లో బీజేపీ 17 కాలేజీలు చేయడం జరిగింది. ఇప్పుడు ఏమైంది అసలు వీళ్ళని ప్రైవేటీకరణ చేయడం? అసలు ఏ యువత కానీ ఒప్పుకోవడం లేదు. రైతుల పరిస్థితి అయితే చాలా దుస్థితి. ఎంతంటే ఈరియా దొరకని పరిస్థితి ఉంది. ఈరియా దొరకక రాజకీయ నాయకులు ఎమ్మర్తబడి 300, 500కు అమ్ముకుంటున్నారు. అసలు తెలుగుదేశం నాయకులు చూసే ఎట్లా చేస్తున్నారంటే ఈరియా అమ్ముకునే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసే అసలు జిల్లాలు ఇచ్చి 17 కాలేజీలు ఇచ్చి 5 కాలేజీలు కంప్లీట్ చేసి ఇంకా 2-3 కాలేజీలు కంప్లీట్ ఒక 4 కోట్లు 5 కోట్లు పెడితే కంప్లీట్ అవుతాయి. మన పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. మన స్టూడెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఈరోజు పేదవాడు ఈ విద్యను అభ్యసించి కనీసం మెడిసిన్ చేసే పరిస్థితి లేదు. డబ్బులు 2 కోట్లు కట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు? చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో మాత్రం కూటమి ప్రభుత్వం ఈ 1 కోటి సంతకాలు అనేది పెట్టడం జరిగి వీళ్ళు గాన ప్రైవేటీకరణ చేసినారనుకో ఈ యుద్ధమే జరుగుతుంది చంద్రబాబు నాయుడు మీద. అది మాత్రం కంపల్సరీ. నేను సద్దల సూర్యనారాయణ జిల్లా ఉపాధ్యక్షుడిని. ప్రవేశపెట్టిన 1 కోటి సంతకాల కార్యక్రమము నిజంగా చాలా దిగ్విజయంగా జరుగుతుంది. స్వచ్ఛందంగా అంటే పార్టీలకు అతీతంగా మేము పిల్లల కోసము విద్యా హాస్పిటల్స్ ఇట్లా ప్రైవేటీకరణ చేయడానికి మేము ఒప్పుకోమనేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మా వార్డులో సంతకాలు పెట్టారు. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా కాదు, ఖచ్చితంగా ప్రభుత్వం పిల్లలకు, పేద విద్యార్థులు అందరూ చదువుకోవాలా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని అందరూ 1 కోటి సంతకాలు చేయడం జరిగింది. దీన్ని మేము గవర్నర్ గారికి ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి సపోర్ట్ కావాలి. ప్రభుత్వానికి వాళ్ళు విజ్ఞప్తి చేయాలి. ఎందుకంటే ఇంతమంది పేద విద్యార్థులు చదువుకోవాలి కదా, వాళ్ళ కోసము ఆయన చంద్రబాబు నాయుడు విద్యా దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. కానీ ఇట్లా పేద విద్యార్థులను కూడా చదువుకోనీయకుండా చేస్తున్నాడు. కాబట్టి మేమంతా 1 కోటి సంతకాల కార్యక్రమానికి అందరం కలిసికట్టుగా వచ్చాము. దీనికి చాలా సంతోషంగా ఉంది. నా పేరు అరుణ. నేను కర్నూలు నుంచి, వైజాగ్ అరుణ, కర్నూలు నుంచి 21వ వార్డు నుంచి వచ్చామండి. ఎట్లా చూడొచ్చు ఈ యొక్క 1 కోటి సంతకాల సేకరణకు ప్రజల నుండి చాలా మంచి స్పందన వస్తుంది కదా, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో వచ్చినటువంటి ఆలోచన ఇది. దీన్ని 2 నెలలుగా చూస్తూ ఉన్నాము. ఏ గ్రామంలో పోయినా కూడా విపరీతమైన ఆదరణ, అంటే స్వచ్ఛందంగా వచ్చి, ఎందుకంటే అందరి పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమం ఇది. అంటే ప్రతి తల్లిదండ్రికి కూడా నా కొడుకు, నా కూతురు ఇంజనీరింగ్ చదువుకోవాలనో, డాక్టర్ చదువుకోవాలనో ఒక సంకల్పంతో కూడుకున్న కార్యక్రమాన్ని ఇంత నిర్వీర్యం చేస్తూ ఉంటే ప్రజలు దాన్ని తిరస్కరించే భావనలో వస్తూ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారి నైజం ఎట్లుంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశించే పథకాలన్నీ కూడా అమ్మాల. అంటే ఆయన తీసుకొచ్చిన మంచి పేదలకు సంబంధించిన కార్యక్రమాన్ని తీసుకొస్తే ఈయన అమ్ముకుంటా కూర్చోవాలి. ఈయన చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో చేసిందంటూ శూన్యం. పోనీ జగన్మోహన్ రెడ్డి గారిని చేసిన దాన్ని కొనసాగిస్తారంటే లేదు, అన్నీ ప్రైవేట్ పరం చేయడం. అంటే వైద్యో నారాయణ హరి అనే దాన్ని వైద్యో నారాయణ వ్యాపారం చేస్తున్నాడు ఈయన.
అంటే ఈ సంతకాల సేకరణ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్, ఈ సంతకాల సేకరణ అనేది ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత. అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి తల్లిదండ్రి కోరుకునేది ఏముంది, ఇది తప్పకుండా దీన్ని తీసేయకూడదు, ప్రభుత్వమే దీన్ని కొనసాగించాలా, ప్రైవేట్ పరం చేస్తే ఒప్పుకోమనే కార్యక్రమం ప్రతి గ్రామంలో, ప్రతి తల్లిదండ్రుల దగ్గర కనపడింది. మీ పేరు చెప్పండి. శేషారెడ్డి, బుడ్డా శేషారెడ్డి, పార్లమెంటరీ సెక్రటరీ. అడుగును. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి నియంతృత్వ పోకడలు, నిరంకుశ పాలన అనేది కొనసాగుతుందని మనకందరికీ తెలుసు. ప్రజల నుంచి ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చినా కూడా స్వచ్ఛందంగా ప్రజలే ముందుకు వచ్చి కోటి సంతకాల కార్యక్రమంలో వాళ్ళే స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అయినా కూడా కూటమి ప్రభుత్వానికి కించిత్తు కూడా సెగైనా తగలడం లేదు. వాళ్ళు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం, అభివృద్ధి అనేది పట్టించుకోవడం లేదు. కానీ ఎంతసేపు పెత్తందారులకు దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్నారు. కాబట్టి ఇంత ప్రజాస్పందన ఇంత వచ్చినా కూడా వాళ్ళకు చీమగుట్టినట్టు కూడా లేదని తెలుస్తుంది. మరి ఎట్లా ఉంటుంది పోరాటం? మా పోరాటం అయితే ఆగదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు పోరాటాలు ఏవైతే చేస్తున్నారో ప్రజల కోసము, ఎవరైతే నమ్మి ఓట్లు వేశారో కూటమి ప్రభుత్వానికి, వాళ్ళంతా కూడా దగాపడ్డారు. కాబట్టి వాళ్ళందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి ఇప్పుడు పోరాటాలు చేస్తుంది. ఈ పోరాటాలు ఈ కూటమి ప్రభుత్వం దిగి వచ్చి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ ఆపే వరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తూనే ఉంటుంది.